అహింసా మార్గంలో శాంతియుతంగా పోరాటం చేసి భారతదేశానికి స్వాతంత్రం సాధించిన మహనీయుడు మహాత్మా గాంధీ అని, మహాత్మా గాంధీ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని రామాయంపేట మాజీ మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, పిఎసిఎస్ చైర్మన్ బాదే చంద్రం సూచించారు. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో గురువారం జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక మార్కెట్లోని మహాత్మా గాంధీ విగ్రహానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎంతో కాలంగా మహాత్మా గాంధీ పోరాటం చేసి భారతదేశానికి స్వాతంత్రం సాధించి పెట్టారని కొనియాడారు. భారతదేశ స్వాతంత్రం కోసం కృషి చేసిన మహనీయుడు మహాత్మా గాంధీ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలని పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ జయంతి, దసరా ఒకే రోజు రావడం శుభ పరిణామమని అన్నారు. మహాత్మా గాంధీ కన్నా గ్రామ స్వరాజ్య స్థాపన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రామాయంపేట మున్సిపల్ పట్టణ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ బాదే చంద్రం, మాజీ మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎస్కే హైమద్, కన్నాపురం కృష్ణగౌడ్ తదితరులు పాల్గొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా అందరికి శుభాకాంక్షలు. అదేవిధంగా దసరా కూడా సెకండ్ అక్టోబర్ రావడం చాలా శుభసూచకం. ఎందుకంటే మన దేశాని కోసం శాంతిగా దేశాన్ని సాధించిన వ్యక్తి ఏంటంటే ప్రపంచంలో గాంధీ తాత ఒక్కడే. గాంధీ తాత ఆశయాలు యువత అందరు పాటించాలని తెలియజేసుకుంటూ రామాయంపేట మున్సిపాలిటీ ప్రజలకు, అదేవిధంగా మండల ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై తెలంగాణ. నమస్కారం. ముందుగా గాంధీ జయంతి శుభాకాంక్షలు అందరికీ. రామాయంపేట పట్టణ ప్రజలకు, అన్నలకు, అక్కలకు అందరికీ కూడా, అక్క చెల్లెల అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. ఈరోజు దసరా రావడం, గాంధీ జయంతి రావడం కూడా ఎంతో అదృష్టం. ఎందుకంటే మన దేశం కోసం ఎంతో త్యాగం చేసిన గాంధీ గారు, అలాగే మొత్తం దేశాన్ని కాపాడే దుర్గామాతది కూడా సేమ్ రావడం కూడా చాలా అదృష్టకరం. అందుకు రామాయంపేట పట్టణ ప్రజలందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ